రజనీకాంత్. ఎస్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ రజనీకాంత్ పట్ల వీళ్ళ అడ్మిరేషన్, ఆ అభిమానము ఎప్పుడు ఏ సినిమా ద్వారా రజనీ అంటే నీకు ఆ అభిమానము తర్వాత ఆ కనెక్షన్ ఏర్పడడం జరిగింది? ఏమైనా గుర్తుందా నీకు? యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా పిచ్చి. చాలా చూసేవాడిని. అలాగే అలవాటు కొద్దీ 76లో కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా రజనీ స్టైల్స్, మేనరిజమ్స్ చూడంగానే నచ్చి అప్పటి నుంచి ఈయన సినిమాలు వస్తే ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా తప్పించేదన్నమాట. ఎప్పుడు వస్తుంది రజనీ సినిమా కొత్తది అన్నట్టుగా. సైకిల్ రెంట్కి తీసుకుని 7 కిలోమీటర్లు సెకండ్ షోకి ఫోన్ చేసి సెకండ్ షోకి 7 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వయసు పిలిచిందని సినిమా చూసాం. ఆయన నడక ఎక్కువ ఫాలో అయ్యేవాడిని, కావాల్సి నడిచేవాడిని. ఫస్ట్ ఏం చేస్తాడంటే మనందరం కలిసి ప్లాన్ చేసుకుంటాం కదా ఇష్టమైన సినిమా, మనకు తెలియకుండా ఒకసారి వెళ్ళొస్తాడు. గంగా చంద్రముఖిగా మారినట్టు రాజేంద్ర కుమార్ రజనీకాంత్ మారడం అనేది. పొద్దున్న ఎగ్జామ్ ఉంది, అక్కడేమో సినిమా అమ్మ ఎవరికైనా అమ్మ అని చెప్పేసి అన్నయ్య ఎవరు ఆలయం అని చెప్పేసి తమిళ్ డబ్బింగ్. సాయంత్రమే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి సినిమా చూసి వచ్చి రాత్రి కూర్చొని చదువుకుని పొద్దున్న ఎగ్జామ్ రాయడం జరిగింది. కానీ సినిమా చూసిన తృప్తిలో ఎగ్జామ్ కూడా బాగా రాశాను. ఎంఎస్సి బాపట్ల వెళ్ళిన తర్వాత చెన్నై దగ్గర ట్రైన్ ఉండేది డైరెక్ట్గా. ఏం చేసేవాళ్ళము, మొరట కాలేను సినిమా రిలీజ్ అయింది అప్పట్లో. చెన్నైకి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయి పొద్దున్నే అది చూసుకొని ఇంకో పాత సినిమా రజనీ ఏదో ఉంటే అది కూడా చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. ఇప్పుడు హైదరాబాద్లో అదృష్ట కొద్దీ 2 వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఎవరు చెప్పుకున్నా తమిళ్ చూసి వచ్చేస్తాను, మీతో కలిసి మళ్ళీ తెలుగు చూస్తాను. సో వ్యక్తిగా రజనీకాంతా లేకుంటే యాక్టర్గా రజనీకాంతా? నీకు ఎవరు? ఫస్ట్ యాక్టర్గానే. ఆటోమేటిక్గా టైం గడిచే కొద్దీ ఆయన పర్సనల్ విషయాలు తెలిసే కొద్దీ కోట్లాది మందిలో నేను ఒక్కడిని చెప్పేసి తెలిసినా కూడా నేనే ఎక్కువ అని చెప్పేసి ఫీల్ అయ్యేవాడిని. రజనీకి నా అంత దగ్గర చాలా తక్కువ మంది ఉంటాను అనుకునేవాడిని. వ్యక్తిగతంగా రజనీ అంటే నీకు చాలా ఇష్టం ఉండే అంశాలు ఏంటి? ఎదుటి మనిషిని ఎట్లా గౌరవించడమో తెలుసు ఆయనకు. ఆ ఇడ్లీ సర్వ్ చేసే మనిషిని కూడా దగ్గరగా ఆప్యాయంగా మాట్లాడడం, ఎవరు దగ్గరున్నా అక్కడ పడుకోవడం, సింపుల్ గా జీవితాన్ని గడపడం, ఇవన్నీ పిచ్చిగా నచ్చేవి. ఇంకా ప్రతి సినిమా హిట్ అయిన తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ కి కొన్ని ల్యాక్స్ అని చెప్పేసి అలోకేట్ చేసేవాళ్ళు. భైరవి అనేది టర్నింగ్ పాయింట్ రజనీకాంత్కి. ఎందుకంటే మొదటిగా ఆయన విలన్ గా వచ్చి ఒకసారి హీరోగా ఆ సినిమా నుంచి పరిచయం చేయబడ్డాడు. దానికి కారణం, మూల కారణం ప్రొడ్యూసర్ కలైజ్ఞానం. శివాజీ గణేషన్ అసలు స్ఫూర్తి రజనీకాంత్. అవి ఇవి స్టైల్, అక్కడి నుంచి ఆయన నడక, తల ఎత్తి మాట్లాడడం చేయడం, ఇవన్నీ శివాజీ గణేషన్ దగ్గర నుంచే వచ్చాయి. ఆయనకు కొద్దిగా ఏదో విధంగా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. అది తెలుసుకొని ప్రభు వాళ్ళందరిని పిలిచి, రజనీకాంత్ నేను మీకు ఫిలిం ఫ్రీగా చేస్తాను, నాకేం రెమ్యునరేషన్ అవసరం లేదు, మీరు నన్ను వాడుకోండి అని ఆయనే అడిగాడు. శివాజీ కొడుకులు కనుక. అదే చంద్రముఖి. అది శివాజీరావు గైక్వాడ రజనీకాంత్ అంటే. ఆయన అంటాడు రజనీ, శివాజీరావు లేకపోతే రజనీకాంత్ లేడు అంటాడు. రజనీ రాజకీయాలకు నేను విరమిస్తున్నానని చెప్పిన తర్వాత నీ ఆనందం చూస్తే నాకు చాలా సంతోషపడ్డాను నేను. రజనీ జీవితంలో నీకు ఇంకా వేరే ఏమైనా సాడ్, మ్యాడ్, గ్లాడ్ అట్లా ఆయన గురించి? 2 మనవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా బిడ్డ మళ్ళీ వాళ్ళిద్దరు కలిస్తే చూద్దామనే తపన నాకైతే చాలా ఉంటది. ఆయన స్పిరిచువాలిటీకి సంబంధించి నువ్వేదో అంటూ ఉంటావు. ఎప్పుడైనా రజనీ తెలుగుడు అయితే బాగుండు అని అట్లా ఏమైనా అనిపిస్తుంది? తెలుగుడే కాదు, మా ఇంట్లో పుట్టింటే బాగుండేది, ఇంకా ఎన్నో జీవితం అంతా గడిపేవాడిని కదా అనిపించేది. డైలాగులు ఏమైనా ప్రత్యేకమైన డైలాగులు? బాలీవుడ్ లో సక్సెస్ కావడానికి అట్ అనదర్ రీజన్ ఏంటంటే ఈజ్ బీయింగ్ ఏ మహారాష్ట్రియన్, హీ కుడ్ స్పీక్ హిందీ ఫ్లూయెంట్లీ. ఇంకా ముత్తు అనే సినిమా ఒకటి జపాన్ లో రిలీజ్ అయితే వాళ్ళు 100 మంది పని కట్టుకుని రజనీ చూడడానికి వచ్చి వాళ్ళ ఇంట్లో పెద్ద విందు జపాన్ వాళ్ళు. వయసు పిలిచిందులో పాటలన్నీ కమల్ హాసన్కే ఉంటాయి, అన్ని మొత్తం. రజనీకాంతే బాగుంది కమల్ హాసన్ కంటే అని అనడమే అందరూ. ఏదైనా ఒక పాట హమ్ చేయగలరా రజనీకాంత్ది? కண்ணில் என்ன கார்காலம் கண்ணங்களில் நீர் கோலம் மனமே நினைவே மறந்து விடு துணை நான் அழகே துயரம் விடு